రాజస్థానీ సంప్రదాయపు పిండి వంట ఘేవర్ నోరూరించే ఈ స్వీట్ తయారీకి చాలా టైం పడుతుంది. కానీ రాజస్థానీ రుచిని పరిచయం చేయడానికి నిజామాబాద్లోని ఒక స్వీట్ షాప్ ఏటా జనవరి 20లో రోజుల పాటు ఈ స్పెషల్ స్వీట్ తయారు చేస్తుంది. అందుకే దీనికి ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ఇందూరు ప్రజల మనసు దోచుకుని ఏటా జనవరి కోసం ఎదురు చూసేలా చేస్తున్న ఈ ఘేవర్ స్వీట్ తయారీ విధానం, దాని ప్రత్యేకతలతో పాటు కొన్ని తింటున్న వాళ్ళు ఏమంటున్నారో 99 టీవీ అందిస్తున్న ఈ కథనంలో చూడండి. సంక్రాంతి వచ్చిందంటే చాలు గంగిరెద్దుల విన్యాసాలు, పతంగుల సందడితో పాటు నోరూరించే పిండి వంటలు గుర్తుకొస్తాయి. అయితే నిజామాబాద్లో మాత్రం తెలుగువారి అరిసెలు, మురుకులతో పాటు రాజస్థానీ రుచులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన ఘేవర్, రబ్రీ, మలై స్వీట్లు ఇందూరు నివాసుల మనసు గెలుచుకుంటున్నాయి. రాజస్థాన్ వెళ్లాల్సిన పని లేకుండానే ఆ రుచులు చెక్కు చెదరకుండా నిజామాబాద్లో అందుతున్నాయి. ఇంట్లో చేసుకునే పిండి వంటలు రొటీన్గా ఉండేవే. అందుకే నేటి ఘుమఘుమల రాజస్థాన్ స్పెషల్ ఐటమ్స్ కు అంత డిమాండ్ ఉంది. రాజస్థానీ వంటకాల్లో బాగా పేరు మోసిన ఘేవర్ను ఇక్కడ వాళ్లకు పరిచయం చేస్తున్నామంటున్నారు దీని తయారీదారులు. सर मेरा नाम राजू है सर. हम स्पेशली राजस्थान आइटम है जो ये घेवर है. एक्चुअली राजस्थान में बहुत बनता है ये घेवर. यहाँ साल में एक ही बार बनता है सर, और इसे हम सब लोगों को स्वादिष्ट करना चाह रहे हैं. सब लोगों को इसका आनंद लो बोल रहे हैं. ये घेवर ऐसी चीज है, परंपरा है जो साल में एक ही बार ये मारवाड़ी में बनता है. और यहाँ लोगों को सबको ये बताना चाह रहे हैं कि एक बार इसका स्वाद लो आप. और इसे बनाने में बहुत टाइम लगता है. जैसा अभी हम सुबह से लेकर शाम तक बनाए तो 20 kg का निकलता है, और ये बनाने में पेशेंस बहुत लगता है. और असली घी में बनाते हैं हम. रबड़ी घेवर बना रहे, केसर घेवर बना रहे, हर फ्लेवर बना रहे सर. రాజస్థాన్ రుచిని అందరికీ అందించడం కోసమే దీన్ని తయారు చేస్తున్నామని, ఎక్కువ సమయం పడుతుంది కాబట్టే తక్కువ పరిమాణంలో మాత్రమే అందిస్తున్నామని చెబుతున్నారు. सर निजामाबाद में ही बनता और राजस्थान में ज्यादा बनता. अब ये स्पेशली अपन लोग बना रहे, सबको बता चाह रहे कि ये राजस्थान का आइटम है, आप भी एक बार यू देखो, इसका स्वाद लो बोल के हम ये कोशिश कर रहे हैं. और इससे गिराइक भी बढ़िया आ रहा है और रिजल्ट भी अच्छा आ रहा है. लोग बोल रहे हैं कि भाई बहुत स्वादिष्ट है. ऐसा हमें साल के 12 महीने चाहिए, पर ये साल के 12 महीने हम नहीं बना सकते. इसका पेशेंस बहुत रहता है सर. संक्रांति स्पेशल है, संक्रांति स्पेशल है सर. फेस्टिवल ओनली वन फेस्टिवल बनाते सर. अभी बाकी दिन एक साल तो नहीं बना सकते सर, इसको टाइम बहुत लगता है. ఘేవర్ తయారీకి మైదా, పాలు, స్వచ్ఛమైన నెయ్యితో తేనెపట్టు ఆకారంలో తయారు చేసే ఈ తీపి వంటకం చూస్తుంటేనే నోరూరుతోంది. దీనిపైన బాదం, జీడిపప్పు, కుంకుమ పువ్వుతో అలంకరించి కస్టమర్లకు అందిస్తారు. ఇందులో 3 రకాలు ఉన్నాయని చెబుతున్నారు. घेवर లో వచ్చేసి 3 వెరైటీస్ ఉంటాయి. రబడి घेवर, షుగర్ घेवर, వితౌట్ షుగర్ घेवर. రబడి घेवर వచ్చే 700 kg, వితౌట్ షుగర్ घेवर 600, విత్ షుగర్ 500 రూపీస్ kg. घेवर ప్రిపరేషన్ ఎట్లా చేద్దాం మనం చూద్దాము. బేస్ మొత్తం మైదా పిండి, పాలు, నెయ్యి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ దాకా మ్యాష్ చేస్తే ఒక బేస్ ప్రిపేర్ అవుతుంది. మనం పాల్లాగా ఆ పాల్లాగా బేస్ ని కొన్ని చుక్కలు వేస్తే ఒక 15 minutes లో ఒక 4 pieces ప్రిపరేషన్ జరుగుతుంది. ఓవరాల్ ఒక కేజీ చేయడానికి మనకు 40 minutes పడుతుంది. ఒక కేజీలో ఫుల్ డే ప్రిపరేషన్ చేస్తే 20-25 kgs ప్రిపరేషన్ అవుతుంది. దాని ప్రకారంగా తర్వాత మనం దాంట్లో పాకం వేసుకోవాలి షుగర్ కావాలంటే, లేకుంటే వితౌట్ షుగర్ అంటే డైరెక్ట్ కూడా అమ్మచ్చు. ఇక రబడీ घेवर కావాలంటే పాకం వేసుకుని దానిపైన రబడీ చేయాలి. ఈ ఒక్క సీజన్లోనే దొరకటం వల్ల స్థానికులు మిస్ కాకుండా కొనుక్కుంటారు. ఒక కస్టమర్ అయితే 7-8 ఏళ్లుగా వరుసగా వచ్చి కొనుక్కుంటున్నట్టు చెబుతున్నారు. పేరు హేమంత్. నేను 788 నుంచి ఈడికెళ్ళే తీసుకువెళ్తా. ఘేవరు, అది తిల్లి లడ్డూలు ఈడికెళ్ళే తీసుకువెళ్తా. స్వీట్ మాత్రం ఎక్దమ్ ఉంటాయి, ప్యూరిటీ ఉంటాయి, నీట్నెస్ ఉంటాయి. ఇది రాజస్థాన్కి వెళ్ళి వచ్చి ఈడ స్పెషల్ గా చేస్తారు 20 days. దాని తర్వాత బంద్ చేస్తారు, మళ్ళీ సంక్రాంతికి చాలు చేస్తారు. సంక్రాంతి స్పెషల్ అంటే సంక్రాంతి ఇది స్పెషల్. మనం ఏడా దొరకదు. ఈ గణేష్ మందిర్ నిజామాబాద్ పక్కకే దొరుకుతుంది. మొత్తం 15 days 20 days దాకా ఇదే తింటాం. టేస్ట్ మంచిగా ఉంటుంది, ఎక్దమ్ ప్యూర్ నెయ్యిలో ఉంటాయి, జబర్దస్త్ ఉంటుంది. ఘేవర్తో పాటు రాజస్థానీ రబ్రీకి నగరంలో ఫుల్ డిమాండ్ ఉంది. పాలను గంటల తరబడి మరిగించి మీగడను పొరలుగా తీసి చేసే ఈ రబ్రీ రుచి వర్ణనాతీతం. ఘేవర్ ముక్కును రబ్రీలో ముంచుకొని తింటుంటే వచ్చే ఆ మజాయే వేరంటున్నారు నగరవాసులు. స్వీట్లు మాత్రమే కాదు, నెయ్యితో చేసిన వివిధ రకాల పిండి పదార్థాలు, కచోరీలు, సమోసాలు కూడా రాజస్థానీ స్టైల్లో ఇక్కడ లభిస్తున్నాయి. రాజస్థాన్ నుంచి వచ్చిన ప్రత్యేక వంటకాలు వీటిని లైవ్ కౌంటర్లలో తయారు చేస్తూ ఉండటంతో అచ్చమైన రుచి లభిస్తోందని వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇందూరి గడ్డపై రాజస్థానీ రుచులు సందడి చేస్తున్నాయి.
సంక్రాంతి వేళ తెలుగుదనం రాజస్థానీ రుచుల కలయికతో నిజామాబాద్ వాసుల పండుగ మరింత తీయగా మారింది.